ఇండైరెక్ట్ గా నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నిన్ను కూడా చంపేస్తాను అని చెప్తున్నాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు. సరే గాని ఉదయం నుంచి కాఫీ తాగుదామంటే వదిన కూడా కాఫీ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు కాఫీ ఎవరిస్తారు? పోనీ నువ్వు తెస్తావా? నేనా? నీ కాఫీ తాగడం ఏంటి? హా, చెప్పింది వినవు నువ్వు, అంతే కదా? రాత్రి కూడా అంతే కదా? మసాజ్ చేయమంటే చేయనని వెళ్ళిపోయావు. ఇప్పుడేమో కాఫీ అడిగితే కాఫీ ఇవ్వడం లేదు. వామ్మో, ఆ పేపర్లో భర్తల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈడు కూడా నేను చెప్పిన మాట వినట్లేదు అని నన్ను చంపేస్తే ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది? లేదు, ఈ ఆస్తిని దక్కించుకోవాలంటే చంటిని నేను మంచి చేసుకోవాలి. నేను బ్రతికే ఉండాలి. కాఫీ కదా అడిగావు? అవును, ఇవ్వనన్నావుగా. ఊరికే తమాషాగా అన్నాను. భర్త చెప్పినట్టు వినకపోవడానికి నేనేమైనా పేపర్లో ఉన్న భార్య లాంటిదానా ఏంటి? నువ్వంటే నాకెంత ఇష్టం, ఎంత లవ్వు. నువ్వేం చెప్పినా వింటాను. కాఫీయే కదా, తీసుకొస్తాను. ఇదేంటి నాతో ఇంత ప్రేమగా మాట్లాడేస్తుంది? నిజంగా ఇష్టపడి కాఫీ తేవడానికి వెళుతుందా, లేకపోతే పేపర్లో న్యూస్కి భయపడిందా? ఏదైతే ఏంలే, ఆర్డర్ వేస్తే పనిచేయడం మొదలుపెట్టిందిగా, అది చాలు మనకి. సరే సరే ఓకేరా, నేను చెప్పినట్టు చెయ్యి. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి ఇక్కడ బాగా కన్వీనియంట్గా ఉన్నట్టుంది నీకు? మన విషయాన్ని బయటపెట్టి నన్ను అందరి ముందు ఎదవం చేసి నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎందుకు చందు అలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? లేదని చెప్పాను కదా. మరి ఇష్టం లేనివాణ్వి నన్నెందుకు అంతలా ప్రేమించావు? ఎందుకు నా చుట్టూ తిరిగావు? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు వద్దని కూడా తిరుగుతున్నాను, కానీ నువ్వే నేను కావాలని నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తున్నావు. నా ఇంట్లో చేరావు. ఇది మీ ఇల్లని నాకు తెలియకుండానే అక్క ఇక్కడికి తీసుకొచ్చింది. తెలిసిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. అయినా ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఇక్కడే ఉండిపోయావు? ప్లీజ్ చందు, నువ్వు ఏ కారణంతో నన్ను వద్దనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. నా పరిస్థితి ఏంటో తెలుసు కదా. నాకంటూ ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. నిన్ను బాగా చూసుకుంటాను చందు. మనం గతంలో ప్రేమించుకున్న రోజుల్ని, గడిపిన క్షణాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో చందు. నాకు అయిపోయిన ఎంటర్టైన్మెంట్ని మళ్ళీ మళ్ళీ చూసి అలవాట్లేదు. ఎప్పటికప్పుడు నాకు కొత్త ఎంటర్టైన్మెంట్ కావాలి. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి బెదిరిస్తున్నావా? అంటే ఏంటి? నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావా? నేను బ్లాక్మెయిల్ చేయడం లేదు, నన్ను అర్థం చేసుకో అంటున్నా. నువ్వే నన్ను అర్థం చేసుకో. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే నేను నీడ్చి బయటికి గెంటేస్తాను. రా. ఏంటి చందు, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు వదినా. ఆ అమ్మాయి నీకు పరిచయస్తురాలా? గతంలో మీ ఇద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఉందా? అయ్యో, నాకు అసలు ఆ అమ్మాయి పరిచయమే లేదు వదినా. ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే ఆ అమ్మాయి ఎవరో తెలిసిందే. అయితే ఇంటికి వచ్చిన ఈ 2-3 రోజుల్లోనే ఆమెతో అంత క్లోజ్నెస్ వచ్చిందా? చిచి, పని మనిషితో నా క్లోజ్ ఏంటి? మరి ఆ అమ్మాయి చెయ్యి ఎందుకు పట్టుకున్నావు?
చెప్పుషా, తను నీ చెయ్యెందుకు పట్టుకున్నాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? మా మధ్య ఏం లేదు వదినా. తన చేతి మీద దోమ వాలింది, కొడదామని చెప్పి ఒకసారి చేయి పట్టుకున్నాను. అంతే కదా, చెప్పు. అవునక్క, అంతే. తన ఒంటి మీద దోమ వాలితే తనకు తెలీదా? తను చూసుకోలేదా? అంటే హెల్ప్ చేద్దామని. వయసులో ఉన్న ఆడపిల్ల చెయ్యి పట్టుకోవడాన్ని హెల్ప్ అనరు. అయినా తనున్న చోటుకి నువ్వెందుకొచ్చావు? తనున్న చోటుకి నేను రావడం ఏంటి? నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాను. ఆ అమ్మాయి ఇక్కడ తుడుచుకుంటుంది, దోమ చేతి మీద వాలింది. సరే కొడదామని చెప్పి పట్టుకుంటే ఈలోపు నువ్వు వచ్చావు వదినా. ఏంటి, అంతే కదా? అవునక్క, తను చెప్తుంది నిజమే. చూడుషా, ఆల్రెడీ ఒకసారి లైఫ్లో దెబ్బతిన్నావు. నీకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చామని, చందు ఈ ఇంటి అబ్బాయిని నీ మంచితనం వల్ల, అభిమానం వల్ల, అమాయకత్వం వల్ల అలాంటి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వద్దు. ఇది నీకు మంచిది కాదు. సారీ అక్క. ఉషా తన చేతి మీద దోమ పడితే అందుకు చేయి పట్టుకున్నాను అంటున్నాడు. ఉషా కూడా అవునంటుంది. కానీ ఇద్దరి మొహంలో ఏదో కంగారు కనపడుతుంది. ఏమై ఉంటుంది? చందు చెప్పిన కారణమైతే నాకైతే నిజం అనిపించట్లేదు. అబ్బబ్బా, ఏంటా గిన్నెల సౌండ్? ఏ పల్లవి! ఏంటత్తయ్య గారు? నువ్వా? నువ్వెక్కడుంటే మరి కిచెన్లో ఏంటి గిన్నెల శబ్దం వస్తుంది? కిచెన్లో ఎవరున్నారు? అక్షిత ఉందన్నయ్య. అక్షితనా? కిచెన్లోనా? అందులో అక్షితనా? కిచెన్లోనా? అక్షిత కిచెన్ లో ఉండడం ఏంట్రా? అక్షిత, కిచెన్లో నువ్వేం చేస్తున్నావు? కిచెన్లో ఏం చేస్తారు? కాఫీ పెడతారు.